నమస్తే ఫోకస్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు రమ. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం టీపీటీఎఫ్ మండల అధ్యక్షులు సతీష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మండల పరిధిలోని అన్ని పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులు పాఠశాలల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బొమ్మకల్లు జిల్లా ఉన్నత పాఠశాలల్లో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఫోకస్ టీవీ తెలుగుతో మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉన్న అనేక సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు వెంటనే జరపాలని డిమాండ్ చేశారు. ఈ దసరా సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేయాలి. సిపిఎస్ని కొనసాగించడం వల్ల ఉపాధ్యాయులకు న్యాయం జరగనట్లేనని, వెంటనే సిపిఎస్ని రద్దు చేయాలని, ప్రతి ఉపాధ్యాయునికి న్యాయం జరిగేలా విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి స్పందించాలని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల కమిటీ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. మరి మొన్న సమ్మర్ లోపల కూడా విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వేసవి లోపల బదిలీలు పదోన్నతులు పూర్తి చేస్తామని చెప్పేసి వాటికి ఉన్నప్పుడు అడ్డంకులన్నీ కూడా తొలగిస్తామని చెప్పేసి చెప్పారు. మరి అది కూడా పక్కకు పోయింది. మరి ఇప్పటికిప్పుడు మొన్న టీచర్స్ డే రోజు వీలైనంత తొందర లోపలనే ఈ పనిని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మంత్రి గారు ప్రకటించారు. మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ దసరా సెలవుల లోపల టీచర్లందరికీ అన్ని యాజమాన్యాల లోపల మోడల్ స్కూల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీపీలు కావచ్చు, అన్ని యాజమాన్యాలు ఉన్న పాఠశాల లోపల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పాఠశాలల లోపల అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంచుకొని విద్యా ప్రమాణాలు సాధించాలంటే అది సాధ్యం కాదు. మళ్ళీ దాని మీద కూడా ఉపాధ్యాయులను బదనం చేసేటువంటి ఒక ఆలోచనను ప్రభుత్వం కానీ, పత్రికలు కానీ, ఇతర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని వ్యవస్థలు కానీ పనిచేస్తూ ఉన్నాయి. మరి దాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాలు కానీ నిరసిస్తూ ఉన్నాం. ఇప్పటికీ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే వారికి రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రక్రియను మొదలుపెట్టాలి. కొన్ని నియామకాలు ఆలస్యం అయ్యేటువంటి పక్షంలో ఇప్పటికిప్పుడు తక్కిన విద్యా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా పాఠశాలల లోపల పారిశుద్ధ్య నిర్వహణను ఉపాధ్యాయులు లేదా పిల్లలే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా గతంలో సర్వీస్ పర్సన్ నియమించి నెలకు 2000తోని పొద్దున సాయంత్రం వచ్చి పనిచేయమని చెప్పినారు. వాళ్ళను కూడా తీసేసి అది తీసి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అప్పచెప్పిన బ్రహ్మాండంగా వాళ్ళే పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ప్రకటిస్తున్నారు. కానీ ఆచరణలో అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహణ కోసం, పారిశుద్ధ్య నిర్వహణ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పాఠశాలల లోపల సర్వీస్ పర్సన్స్ను నియమించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పాఠశాల తెరిచి ఇప్పటికి 3 నెలలు అయినప్పుడు కూడా ఇప్పటికీ పాఠశాల గ్రాంట్ రిలీజ్ చేయలేదు. మరి పాఠశాల నిర్వహణ కనీసం చాక్ పీస్ కొనుక్కోవడానికి కూడా ప్రధాన ఉపాధ్యాయులు తమ జేబుల నుంచి డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా యూఎస్పీసీ నుంచి టీపీటీఎఫ్ భాగస్వామిగా ఈ రేపు 11వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పేసి ఒక ఆలోచనతో హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి, పోలీసులకు ఒక దరఖాస్తు పెడితే దాన్ని కూడా తిప్పి పంపినారు. దాన్ని కూడా అనుమతి ఇవ్వలేదు. అందులో భాగంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి, సమాజం ముందు విద్యారంగ సమస్యలను చర్చలోపల పెట్టడానికి యూఎస్పీసీ రాష్ట్ర నాయకత్వం ఈ నెల 13వ తారీఖున చలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంది. మరి అప్పటికైనా ఆ కార్యక్రమం జరగకముందే ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకొని ఈ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, సిపిఎస్కి సంబంధించి కూడా సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి 18 ఏళ్ల పోరాటం కొనసాగుతూ ఉంది. ఇంకా సిపిఎస్ను రద్దు చేయకుండా కొన్ని రాష్ట్రాల లోపల రద్దు చేసినారు. కొన్ని రాష్ట్రాల లోపల రద్దు చేయడానికి ఉండే అవకాశాలను పరిశీలించడానికి కమిటీలు వేసినారు. మన రాష్ట్రంలో మాత్రం ఒక ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.